హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రేడింగ్ అకాడమీ. సో ఈరోజు బిట్కాయిన్ అనాలిసిస్ చేద్దాం మన ఇండికేటర్ని యూజ్ చేసి. ఒకవేళ మీరు క్రిప్టోకి కొత్త అయితే, ఇది కూడా మనకి స్టాక్స్ ఎలాగో ఈక్విటీస్ ఎలాగో బిట్కాయిన్ కూడా అదే విధంగా అండర్లయింగ్లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ మారొచ్చు గాక, కానీ కాన్సెప్ట్స్ అన్నీ సేమ్గా ఉంటాయి కాబట్టి ట్రేడింగ్ కూడా ఈజీగా చేయొచ్చు. బిట్కాయిన్ ఎక్కడ ట్రేడ్ చేస్తామనే డౌట్ ఉందనుకోండి, మనం డెల్టా ఎక్స్చేంజ్తో delta.exchange అని వాళ్ళతో మనం పార్ట్నర్షిప్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సైన్అప్ లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ లింక్ యూస్ చేసుకొని సైన్అప్ చేశారనుకోండి, మిమ్మల్ని ఒక టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేసి మీకు గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఎలా ప్లేస్ చేయాలి ఆర్డర్స్ అని. సో నార్మల్ స్టాక్ మార్కెట్కి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, మీరు బిట్కాయిన్లో ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఆపర్చునిటీస్ ఎవ్రీడే ఉంటాయి. అదే మీరు నిఫ్టీలో కానీ వేరే ఏదైనా స్టాక్స్లో కానీ చేసినట్లయితే మంత్కి ఒక ఆపర్చునిటీ రైటింగ్స్ యాజ్ అ రైటర్గా, లేదంటే మంత్లీ ఒక 4-5 ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తగ్గిపోవడం జరిగింది, ఎందుకంటే సెబీ తీసుకున్నటువంటి కొత్త రూల్స్ వల్ల ప్రీమియం తక్కువగా దొరకడము అండ్ రీటైల్ ట్రేడర్స్ దాని నుంచి దూరంగా వెళ్ళిపోయి పెద్ద ప్లేయర్సే మేజర్ గేమ్ ప్లే చేయడం వల్ల ట్రాప్స్ ఎక్కువ జరగడం లాంటివి అక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రీమియం చాలా హెవీగా దొరుకుతుంది. అంటే 1 డే ఎక్స్పైరీకి ముందు జనరల్గా నిఫ్టీలో ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్ దొరికినట్లయితే, మీకు అదే ఎక్స్పైరీకి బిట్కాయిన్లో చూసుకున్నట్లయితే 1000 పాయింట్స్ 1500 పాయింట్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది. సో ఇది డాలర్స్లో నడుస్తుంది కదా, ఇండియన్ రూపీలో చేయొచ్చా అంటే, delta.exchange ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్లాట్ఫామ్ ఇది. ఇంకా ఏ ప్లాట్ఫామ్ కూడా ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాదు, ఇది ఒక్కటే ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అండ్ ఆర్బీఐ పర్మిషన్ ఉండి ఇండియన్ బ్యాంక్స్తో టైఅప్ అయి ఉంది. సో దీనివల్ల మీ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు సైన్అప్ చేసినప్పుడు మీకే ఒక విర్చువల్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఆ అకౌంట్ మీ పేరు మీదనే ఉంటుంది, మీదే ఆ అకౌంట్. సో ఆ అకౌంట్లోకి మీరు ఐఎన్ఆర్ని డిపాజిట్ చేసిన తర్వాత మీ అకౌంట్లో ఏ డబ్బులు అయితే ఉన్నాయో ఆ విర్చువల్ అకౌంట్లో, అది మీకు ఇక్కడ ప్లాట్ఫామ్లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అదే మనీని యూజ్ చేసి మీరు ట్రేడ్స్ ప్లేస్ చేయొచ్చు. వచ్చిన ప్రాఫిట్ని కూడా 24/7 ఎప్పుడైనా విత్డ్రాల్ చేసుకోవచ్చు మీ అకౌంట్లోకి. సో అలాగా చాలా ఈజీగా చేయొచ్చు. సో గైడెన్స్ కావాలనుకున్నా, ఫ్రీగా అడ్వైజరీ కావాలనుకున్నా, కిందున్న లింక్తో మాస్ లింక్ని యూజ్ చేసి మీరు సైన్అప్ చేసినట్లయితే మీకు గ్రూప్లో యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీరు ఏం చేయాలంటే, అయిపోయిన తర్వాత మీ ఐడి ఉంటుంది కదా, డెల్టా ఎక్స్చేంజ్ యూజర్ ఐడి, దాన్ని కింద మీకు కనబడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అది మేము వెరిఫై చేసుకొని మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు అనాలిసిస్లోకి వెళ్తే, బిట్కాయిన్ చూడండి, మీరు ఈ మధ్య బాగా వినుంటారు, $1,00,000 దాటింది, $1,00,000 దాటింది అని. సో బిట్కాయిన్ని మీరు చూసినట్లయితే రీసెంట్ డేస్లో చాలా పెద్ద ర్యాలీ జరగడం జరిగింది. $67,000 దగ్గర నుంచి మనకి 1,00,000 పైన 1,08,350 వరకు మనకి ర్యాలీ జరగడం జరిగింది. ఆ తర్వాత చిన్న క్రాష్ అయితే వచ్చింది. దీన్ని క్రాష్ అని చెప్పడం కన్నా కూడా చిన్న పుల్ బ్యాక్ రావడం అయితే జరిగింది. సో మన ఇండికేటర్ ఉన్నట్లయితే, వితౌట్ దిస్ ఇండికేటర్, మనకి ఇండికేటర్ లేకపోతే ఏమనిపిస్తుంది అంటే, చాలా పెద్ద క్రాష్ లాగా అనిపిస్తుంది. 3,000 పాయింట్స్ 4,000 పాయింట్స్ పడిపోయాయి కాబట్టి మనం చాలా పెద్ద క్రాష్ ఏమో అనుకుంటాము. కానీ చూడండి, మన ఇండికేటర్ ఏం చెప్తుంది, ఇంకా ట్రెండ్ ఇంటాక్ట్గా ఉంది. 3 లైన్స్ కూడా మనకి అప్ ట్రెండ్ అనే చూపిస్తున్నాయి. ఇంకా కన్సాలిడేషన్కి ఇలా ఇంటాంగిల్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్లో October 9th ఈ మూవింగ్ యావరేజెస్ అన్ని ఎంటాంగిల్ అయ్యాయి. సో ఈ ప్లేస్లో కంప్లీట్గా కన్సాలిడేట్ అవుతుంది అని. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకి ట్రెండ్ ఎంటాంగిల్ అవ్వలేదు, కానీ క్యాండిల్స్ గ్రేగా మారాయి. అంటే దాని అర్థం ఏంటి, మొమెంటం తగ్గిపోయింది అని అర్థం. సో మొమెంటం తగ్గిపోయింది కాబట్టి మనం పార్టిసిపేషన్ చేయము, ఏది డైరెక్షనల్ పార్టిసిపేషన్ చేయము. కానీ నాన్ డైరెక్షనల్ పార్టిసిపేషన్లో మనం ఆప్షన్స్ని సెల్ చేయడం లాంటివి చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ని యూస్ చేసుకొని కూడా మనం చేయొచ్చు. సో ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ చూడండి, మన గ్రీన్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా మీరు ఉన్నా, మనకి ఇక్కడ ఇంకా మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు కాబట్టి ఇంకా అప్ ట్రెండ్ ఇంటాక్ట్గా ఉంది. ఈ గ్రీన్గా మారినప్పుడు మనం మళ్ళీ ట్రేడ్లోకి డైరెక్షనల్ బెట్స్ తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ పాజ్లో ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా ఓపెన్ చేసేసుకొని అకౌంట్, ఒక 2 lakh మినిమం క్యాపిటల్ మీరు అందులో పెట్టుకొని మీరు గ్రూప్లో జాయిన్ అయినట్లయితే, రియల్గా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీకు అందులో ఇవ్వడం జరుగుతుంది గైడెన్స్. లేదు అనుకుంటే మీరు ఈ ఇండికేటర్ని తీసుకొని వాడినా కూడా మీకు డైరెక్షనల్గా మీ ఓన్గా కూడా మీరు ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.